నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ తర్వాత ఇప్పుడు క్యా బోల్తీ పబ్లిక్ అనేటువంటి క్యాంపెయిన్తో జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్స్పెక్షన్ పేరుతో తెగ హడావిడి చేస్తోంది ఈ బొద్దింకల బ్యాచ్. మహారాష్ట్రలో, రాజస్థాన్లో ఇలా ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ చాలా హడావిడి చేస్తోంది. అభిజిత్ దిప్కే కానీ, అశుతోష్ రంకా కానీ మిగిలిన ఈ బొద్దింకల బ్యాచ్ అంతా కూడా ప్రభుత్వ స్కూల్స్లో హడావిడి చేస్తోంది. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈరోజు రాజస్థాన్లో అయితే తరిమి కొట్టారు. అసలు ఎవడు నువ్వు, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, నీకున్న అధికారం ఏంటి ఇన్స్పెక్షన్ చేయడానికి? ప్రజలు అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు, ఉపాధ్యాయులు కూడా అడుగుతున్నారు. అసలు లీగాలిటీ ఏంటి, లీగల్ టర్మ్స్ ఏంటి? ఎవరు పడితే వాళ్ళు అలా వెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయొచ్చా? అది కరెక్టేనా? చట్టబద్ధంగా తప్ప ఉప్ప? ఏం జరుగుతుంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే. నమస్తే. ఈ హడావిడి ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అంటే ఇక్కడ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు తీసుకున్న ఇష్యూస్ జెన్యూన్ ఇష్యూస్, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ ఎజెండా వేరేలా కనిపిస్తోంది. చూసాం, మహారాష్ట్రలో చూసాం, ఒక 2 స్కూల్స్కి వెళ్ళి తెగ హడావిడి చేశాడు. విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్లో అయితే తరిమి కొట్టారు. కారులో తిరిగి పారిపోయేంత వరకు కూడా కొట్టారు. పరిస్థితి ప్రజలే కొట్టారు, స్కూల్ వరకు వెళ్ళిన వాళ్ళ. ఏంటి అసలు లీగల్ చట్టం ఏం చెప్తుంది? ఎవరు పడితే వాళ్ళు అలా వెళ్ళి మేము చెక్ చేస్తామంటే చేయొచ్చు అట్లా? ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ. మహారాష్ట్రలో ఈ అభిజిత్ దీప్కే ఒక స్కూల్ని నేను ఎగ్జామిన్ చేస్తా, ఇన్స్పెక్షన్ చేస్తా అని చెప్పి అర్ధరాత్రి 10:30 టైంకి వెళ్ళాడు. రాత్రి 10:30 టైంకి వెళ్ళాడు. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓకే. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నటువంటి పోస్టులు ఆల్మోస్ట్ 10:30. అసలు గవర్నమెంట్ స్కూల్లోకి రాత్రి 10:30కు వెళ్ళే అధికారము అభిజిత్ దీప్కేకి ఎవరిచ్చారు? అండర్ వాట్ లా? నువ్వేమన్నా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్వా? నువ్వేమన్నా పోలీస్వా? హెల్త్ ఇన్స్పెక్టర్వా? ఫుడ్ ఇన్స్పెక్టర్వా? కనీసం ఆ గవర్నమెంట్ స్కూల్ ఊకేటువంటి చప్రాసివా? ఏది కాదు కదా. నీకు ఏం రైట్ ఉంది? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఆ స్కూల్లో పనిచేసేవాడైనా రాత్రి 10:30కు పోయే అధికారం ఏముంది? నువ్వేమైనా పోలీస్వా? అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న న్యూస్ వచ్చిందా? నువ్వు నార్మల్గా ఇన్ కేస్ ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్, నీ ఉద్దేశాలు, నువ్వు చేసేటువంటి ఉద్యమం క్లియర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నది, ట్రాన్స్పరెంట్ అయితే, పొద్దున స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ యొక్క పర్మిషన్ తీసుకొని ప్రాపర్ వే పద్ధతి ప్రకారం అడగాలి. ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని మేము ఇట్లా వచ్చాము, ఇక్కడ మేము ఒక సంస్థ నుంచి వచ్చాము, ఇక్కడ బాగోగులు చూసేసి మేము ప్రభుత్వానికి వెళ్ళి మీ గురించి చెప్తామని చెప్పి వెళ్ళి అడిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసి పిల్లలతో ఎంక్వైరీ చేసి టీచర్స్తో ఎంక్వైరీ చేసి అక్కడ పరిసర ప్రాంతాలు ఎట్టున్నాయో, అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అనేది దాని గురించి మీరు ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని తీసుకొని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు, ఎడ్యుకేషన్ మినిస్టర్కు, స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్కు, కన్సర్న్ కలెక్టర్కు, జిల్లా కలెక్టర్కు ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ ప్రాసెస్. నువ్వు నిజంగా జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా చేయాలనుకోండి. ఏదో హడావిడి చేసేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోవడానికో, సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు నేచురల్గానే. అంటే ఓవర్ నైట్ స్టార్డమ్ అనేది ఎట్లుంటుందంటే, మీకు ఐ విల్ టెల్ యు వన్ థింగ్, సోషల్ మీడియాలో కొన్ని రోజులు కనిపించకుండా పోతే ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా పీపుల్స్ మెమరీలో ఫేడ్ అయిపోతాడు. దట్ ఈస్ జనరల్ ఫిలాసఫీ. అందుకే కొంతమంది స్టార్స్ ఏం చేస్తున్నారు అంటే, పనిలేని స్టార్స్, వాడికి సినిమాలు లేవు, స్క్రీన్లో కనిపించాడు, కనీసం సీరియల్స్లో, నాటకాలలో యాడ్స్ కూడా రావు. ఏం చేస్తారు తెలుసా? సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. వాడి గురించి ఇంకోడు ఒక పొలిటికల్ పార్టీ, ఇంకో మనిషి దాని గురించి రియాక్షన్ ఇవ్వడం, అది ఎట్లా కొన్ని రోజులు సోషల్ మీడియా నడుస్తుంది. అంటే జనాల పబ్లిక్ వ్యూస్లో మీరు కనిపిస్తూ ఉండాలని. అట్లా సీజేపీ ప్రొటెస్ట్ అయిపోయింది, దాని తర్వాత పలకరించేవాడు లేడు, నీకు అజెండా లేదు, ఒక జెండా లేదు, కనీసం ఐడియాలజీ లేదు, నీకు గోల్ లేదు. పలానా గోల్కి రీచ్ కావాలంటే, ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీ దారిలో పోవాలన్నట్టు ఒక గోల్ లేదు. అందుకే నువ్వు అర్ధరాత్రి పూట పోయి ఓవర్ నైట్లో మళ్ళీ స్టార్డమ్, ఫేడ్ అవుతున్న స్టార్డమ్ని మళ్ళీ
పబ్లిక్ అట్రాక్షన్ చేయడానికి చేసినటువంటి స్టంట్ అది. అదర్వైజ్ నువ్వు పొద్దున అందరు ఉన్నప్పుడు పోవాల్సి ఉంది, చీకట్లో పోయి చూడాల్సిన అవసరం. ప్రాపర్ పర్మిషన్తో పోవాలి. అండర్ వాట్ అథారిటీ మీరు స్కూల్కి వెళ్తే ఎట్లా వెళ్తారు? అప్పుడు ఆ టైంలో గేట్కి తాళాలు ఉంటాయి, పగలగొట్టి వెళ్ళావా, గోడ దూకి వెళ్ళావా దొంగలాగా, ఎట్లా పోయినావు? అంతే కదా. నువ్వు పోయినప్పుడు నీ వెంబడి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉండాలి, ఎందుకంటే స్కూల్ సంబంధించింది. పోయి స్టార్ట్డమ్ చేశారు, అందుకొరకే వీడు 2 స్కూల్స్లోకి వెళ్ళి చెక్ చేశాడు. సరే, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చూసి నిజంగానే సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి తాను నెక్స్ట్ డే విజిట్ చేసేసి దాన్ని ఏదో రెక్టిఫై చేయించినట్టు కూడా సోషల్ మీడియాలో చూసినాం. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నువ్వు మంచి పని చేయాలనుకున్నప్పుడు అందరి ముందు చేయి. ప్రిన్సిపల్ ఒక టీచర్ను సస్పెండ్ చేశారని విన్నాను. ఇతను ఇంపాక్టా లేకపోతే అది వేరేనా సంబంధం? దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఎట్లుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నెల రోజుల దాకా కూడా చాలామంది చనిపోయిన డిఫరెంట్ రీజన్ వల్ల చనిపోయిన వాళ్ళందరినీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకు మనస్తాపంలో చనిపోయాన్నట్టు ఆ అకౌంట్లో వేసుకున్నట్టు ఎక్కడో ఏదో జరిగింది ఈయన వల్ల జరిగింది అన్నట్టు చూపించుకోవడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి చెప్పిన విషయము. ఈరోజు ఇదే స్టంటు రాజస్థాన్లో చేయబోతే చెప్పు అందుకొని కొట్టారు. పిచ్చిగా కొట్టారు. ఎందుకు? పబ్లిక్కి అర్థమైపోయింది. పబ్లిక్ ఆర్ నాట్ సో ఇగ్నోరెంట్. పబ్లిక్ అర్థమైపోయింది ఏదో పబ్లిక్ స్టంట్ చేస్తున్నాడు. నిజంగా నీకు ఇంటెన్షన్ ఉంటే యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్ విత్ ప్రాపర్ పర్మిషన్. నీ వల్ల అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయింది. గుడ్ ఆర్ బ్యాడ్ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిందో లేదా? అది నీవే కాదు, చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. చిన్నది అది నీవే కదా కారణం. అసలు ఆ రోజు ఆ స్కూల్కి అన్అథరైజ్డ్గా వితౌట్ పర్మిషను ట్రెస్పాస్ చేసి పోయినందుకు అభిజిత్ దీప్కే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి యాక్చువల్లీ. ఎందుకైనా వదిలేస్తున్నారు మరి. మళ్ళీ విక్టిమ్ కార్డు వాడతాడు, మళ్ళీ విక్టిమ్ కార్డు వాడతాడనా? విక్టిమ్ కార్డు నేరం చేసిన ప్రతి ఒక్కడు అరెస్ట్ చేస్తే నేను ముస్లిం కాబట్టి నన్ను వాటి అరెస్ట్ చేశాడు, నేను ఫలానా మతానికి ఫలానా కులానికి చెందిన వాడిని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు అనడం అది నా మామూలు అయిపోయింది ఈ మధ్యలో. దట్ ఈస్ వెరీ కామన్ నౌ డేస్. ఓన్లీ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం. నువ్వు అఫెన్స్ చేసేటప్పుడు ఆ విక్టిమ్ కార్డు నీకు ఆ కులం గురించి మతం గురించి గుర్తురాదు, అంతే కదండి. సో దట్ ఈస్ నాట్ అబౌట్ విక్టిమ్ కార్డ్. కానీ ఐ డోంట్ నో ద రీజన్, బట్ ఇంకొక అరెస్టెడ్ ఫర్ ఇట్. హియర్ షుడ్ హావ్ కేసెస్ షుడ్ హావ్ బుక్డ్ అగైన్స్ట్ హిమ్ ఫర్ దట్. అరెస్ట్ చేయొచ్చు అతన్ని ఈ దీని కింద. ప్రివెంట్ అయితే చేయొచ్చు కదా. గోడ దింకి పోవచ్చా? నువ్వు ఎవరైనా సరే గోడ దింకి పోవచ్చా? అక్కడ ఏమన్నా ఇన్సిడెంట్ అయ్యింది, ఎవరో పడిపోయారు, ఎవరో కాలిపోతున్నారు, ఎవరో మునిగిపోతున్నారు, అక్కడ కూలిపోతుంది అంటే నువ్వు గోడ దింకి పోవచ్చు. అంటే ఏం పోతున్నాను పొద్దున్న వచ్చి చూడలేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ లేదు, అదే తప్పు. గోడ దూకి వెళ్ళడము, అన్టైమ్లీగా పోవడం, అది కూడా తప్పు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సీజేపీ మీద ఫస్ట్ ఈ 30-40 రోజులు హడావుడి చేశారు కదా ఢిల్లీలో. చాలా సీరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి, ఫారిన్ ఫండింగ్ ఎలిగేషన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు మెటా సంస్థను బేస్ చేసుకుని చాలా పోస్టులు, ఫేక్ అకౌంట్లు, బాట్ అకౌంట్లు వచ్చి కావాలనే ఈ కంటెంట్ని మరింత ప్రమోట్ చేసి దాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. సారీ చెప్పారు, బూస్ట్ చేశారు. దట్స్ పెయిడ్ ప్రమోషన్. ఇది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఈ 3-4 రోజులు అంటే 20వ తారీఖు తర్వాత 22-25 ఆ మధ్య ఆ డేట్స్లో 2800 మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చారు, పాల్గొన్నారు దాంట్లో. తర్వాత పంజాబ్లో ఒక 9 మంది అరెస్ట్ అయ్యారు. అది కాన్స్పిరసీ, ఐఎస్ఐ వాళ్ళు కూడా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఈ గుంపులో దూరి ఏదో పెట్రోల్ బాంబులు విసరాలి, సంథింగ్ అక్కడ ఏదో గందరగోళం సృష్టించాలి చేశారు. సో ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంతమందికి ఈ విధంగా రకరకాలుగా ఉపయోగపడింది. వీళ్ళకి దీనికి లింకులు ఉన్నాయా అనే సంగతి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎందుకు ప్రభుత్వం అంటే ఆ ప్రాసెస్ జరుగుతుందా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఆచితూచి అడుగేస్తుంది, వీళ్ళు స్టూడెంట్స్ కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఏమైనా పాజిటివ్ అవుద్దేమో అని ఆలోచిస్తుందా? బట్ తప్పు చేస్తే అది ఫారెన్ ఫండింగ్ ఉంది అనుకోండి, బయట పెట్టాలి కదా, ఎందుకు బయట పెట్టట్లేదు? డెఫినెట్లీ మీరు ఏవైతే ప్రశ్నలు అడిగారు 3 చెప్పాను, ఏ కోణాల్లో చెప్పారు. ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, టెర్రరిస్ట్ యాక్టివిటీసు ఇన్వాల్వ్మెంటు, దాంట్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళు, పోలీస్ వాళ్ళ మీద దాడి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు అందరి మీద చర్యలు లేకుండా ఏం లేవు, అన్ని చర్యలు జరుగుతున్నాయి. అసలు వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా. ఎవరైతే పర్పట్రేటర్స్ ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరేటర్స్ ఉన్నారో, ఎవరైతే లాజిస్టికల్ సపోర్ట్ ఇచ్చారో, ఎవరైతే ఫైనాన్షియల్ హెల్ప్ చేశారో, ఎవరైతే స్విగ్గీలు జొమాటోల ద్వారా
మిడిల్ ఈస్ట్ నుంచో దేశంలో వివిధ ముంబై హైదరాబాద్ నుంచి వాళ్ళకు వేల కొద్దీ జొమాటో స్విగ్గీ ఆర్డర్లు పంపించారు, వాళ్ళ లింక్స్. తర్వాత ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా, మీరు ట్విట్టర్ ఓపెన్ చేయండి, ఇన్స్టా ఓపెన్ చేయండి, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, మీకు ఫస్ట్ సిజేపీ ప్రొటెస్టే కనిపించే విధంగా అట్లా అల్గారిథంని యూజ్ చేసుకొని సిజేపీ ప్రొటెస్ట్కు హ్యాష్ ట్యాగ్స్కి బూస్ట్ చేయడానికి ఒక పర్టికులర్ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి దాదాపు 2 లక్షల ఫేక్ అకౌంట్స్, బాట్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాన్ని బూస్ట్ చేసినటువంటి ఏదైతే కాన్స్పిరసీ ఉందో, ఇవన్నీ కాన్స్పిరసీ మీద కేంద్రం, ఇంటెలిజెన్స్ వర్గాలు, ఢిల్లీ పోలీసు పూర్తిగా క్షుణ్ణంగా మెటిక్యులస్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్అవుట్. దీంట్లో వచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్స్ ప్రకారం, అంటే సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్న రిపోర్ట్ ప్రకారం, దీనికి ఫారెన్ ఫండింగ్ ట్రేసెస్ ఉన్నాయి. ఫారెన్ ఫండింగ్ ట్రేసెస్ ఎట్లా వస్తాయి భారతదేశానికి? ఒకటి ఎఫ్సిఆర్ఏ ద్వారా రావాలి, ఫారెన్ ఫండ్స్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా రావాలి, లేదంటే హవాలా. ఏదో ఒక మార్గంలో, 2 మార్గంలో వస్తాయి. నీకు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెగ్యులేట్స్ ద క్యాపిటల్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఇండియా. క్యాపిటల్ అమౌంట్ ఏదైతే భారతదేశంలోకి వస్తుందో అది రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ చేస్తుంది? ఏ ఉద్దేశం కోసం అయితే అది వస్తుందో ఆ ఉద్దేశానికి ఖర్చు పెట్టాలి. తర్వాత ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎవరి మీద ఖర్చు పెడుతున్నారు, ఏ ఏరియాను కవర్ చేస్తున్నారు అనే దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఫారెన్ క్యాపిటల్ కాంట్ ఫ్లో ఫ్రీలీ ఇన్ టు దిస్ కంట్రీ. ఫ్రీలీ మూవ్ అయిపోయి అది ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెడితే డొమెస్టిక్గా ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఇల్లీగల్గా కన్వర్షన్స్ చేసి డెమోగ్రఫిక్ చేంజెస్ చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ తీసుకొచ్చే ప్రాబ్లం ఉంది. 4వది దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను అస్థిరపరిచేటువంటి అజిటేషన్స్కి కూడా ఇవి హెల్ప్ చేసే పద్ధతి ఉంటుంది. కాబట్టి ఇన్ని థ్రెట్స్ ఉంటాయి కాబట్టి ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ద్వారా దాన్ని రెగ్యులేట్ చేస్తుంటారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఫారెన్ నుంచి వచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్లో 90% ఈ ఎఫ్సిఆర్ఏ రకమైనటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్ల కోసం ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది. ఈ సిజేపీకి వచ్చినటువంటి ఫండింగ్ అంతా కూడా ఫారెన్ ఫండింగ్స్, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా ప్రూవ్ చేయాలి, జనం ముందు పెట్టాలి. అది లింకేజ్ చేస్తారు ఇప్పుడు. దట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ జరిగేదే దాని మీద. దట్ విల్ ఆన్సర్ 2 క్వశ్చన్స్. సిజేపీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఒకటి, 2వది ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు అవసరం. అప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఉద్యమంలో మీరు క్రొనాలజీ చూస్తే ఫస్ట్ పర్మిషన్ లేకుండా ఒక 200 మంది 400 మంది వచ్చి ఫస్ట్ అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారు. సెకండ్ డే నుంచి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పంపు చేయడము, తర్వాత కొన్ని న్యూస్ ఛానల్స్ దాని మీద ఆర్టికల్స్ రాయడము, అర్బన్ నక్సల్స్, దిమాగి నక్సల్స్ అందరూ ఆర్టికల్స్ రాయడము, వాయిసెస్ ఇవ్వడము, ఒక్కొక్కడు విజిట్ చేయడము. నెమ్మదిగా క్రొనాలజీ ప్యాటర్న్ అర్థం చేసుకుంటారు కదా. దాని తర్వాత మెల్లమెల్ల డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి జనాలు పోయి అక్కడ దిగుతున్నారని, ట్రైన్లలో వెళ్తున్నారని, ఫ్లైట్లలో వెళ్తున్నారని, ఇంట్లో చెప్పకుండా వెళ్ళారని, వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలియజేశారని, కాలేజ్ నుంచి సడన్గా స్టూడెంట్స్ అందరూ అక్కడికి మూవ్మెంట్ చేశారని, సడన్గా చర్చి ఫాదర్లు రావడం, దేశంలో ఎటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, ఎటువంటి యుద్ధాలు జరిగినప్పుడు కూడా రోడ్ల మీదకి రానటువంటి క్రిస్టియన్ మిషనరీలు, ఫాదర్లు, పోపులు అందరూ, ఈ ఫాదర్లు అందరూ వచ్చి రోడ్ల మీదకి రావడము. తర్వాత మీకు అంతరించిపోతున్నటువంటి ఈ నక్సల్ వాదాన్ని మళ్ళీ ఒకసారి ఊపిరిగే ప్రయత్నం చేద్దామని చచ్చిపోయినటువంటి నలిగిపోయిన చీరలు కట్టుకున్న తెల్లజుట్టు ఆంటీలు బ్యాగ్ వేసుకుంటారు కదా, సైడ్కి బ్యాగ్ వేసుకొని పంజాయిని పెన్లు పెట్టుకొని తిరుగుతుంటారు కదా కొంతమంది, జుబ్బాలు వేసుకొని, అంకుళ్ళు, తాతలు, అమ్మమ్మ. యాంటీ నేషనల్స్ అనకూడదు, వాళ్ళు దిమాగి నక్సల్స్ కాబట్టి వాళ్ళకు దిమాగి నక్సల్స్ ఎట్లుంటారు అని అంటే నలిగిపోయిన చీరలు కట్టుకొని జుట్టుకు రండి వేసుకోకుండా ఉంటారు. అంకుల్స్, తాతలు ఎట్లుంటారు అంటే నలిగిపోయిన
జుబ్బా వేసుకుంటారు, దానికి ఒక బ్యాగ్ వేసుకొని పంజాని పెన్ను కూడా పెట్టుకుంటారు అనమాట. వీళ్ళందరూ కలిసి అక్కడ పోయి సానుభూతి జరపడము, మెల్లగా పొలిటికల్ పార్టీస్ వెళ్ళడము, అది ఒక పెద్ద అంతర్గత సమస్య, దేశం మొత్తం అన్నట్టు దాన్ని చేసేసి మ్యానుఫ్యాక్చర్. అసలు నీటు పేపర్ లీక్ అయ్యి ఉన్న వాళ్ళందరూ మళ్ళీ నీట్ ఎగ్జామ్కి అపీర్ అయ్యి పాస్ అయిపోయి సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ళు సీజేపీ ప్రొటెస్ట్ పేరు మీద ప్రధానమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ని గెరావ్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మీద దాడులు చేస్తారు. భారత్ తేరే తుకడా వంగే ఇన్షాల్లా అంటారు, ఉమర్ ఖాలిద్ రిలీజ్ కావాలంటారు, కాశ్మీర్ ఆజాద్ హోగి అంటారు, సంబంధం లేని విషయాలను మాట అల్లాకా నామ్ హీ రాయేగా అంటారు, రాముని మీద తిడతారు. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్ చేసినటువంటి. దీనికి మొత్తం ఫారెన్ ఫండింగ్ వచ్చిన ట్రేసెస్, ఎవరు లాజిస్టికల్ సపోర్ట్ చేశారు, ఎవరెవరు ఎట్లా కాంటాక్ట్ చేశారు, ఎవరెవరిని పూలింగ్ చేశారు, ఈ సోషల్ మీడియాలో ఏ రకంగా జరిగిందనేది మెటా వాళ్ళ మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఈ ప్రొటెస్ట్లో దాదాపు 2800 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళను అడ్వాన్స్డ్ కెమెరాల ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ చేసి దాని ఆధార్ తోటి మ్యాపింగ్ చేసి వాళ్ళ అడ్రస్లతో సహా తీస్తే 2800 మందిలో 111 మంది మీద మర్డర్ కేసులు, 100 మంది మీద రేప్ కేసులు, 89 మంది మీద పోక్సో కేసులు, మైనర్ బాలల మీద అఘాయిత్యం చేసినటువంటి కేసులు, రాబరీలు, దొంగతనాలు, బ్యాంక్ ఫ్రాడ్ కేసులతో సహా లాస్ట్కి పిక్ పాకెట్ కేసులు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు జెంజీ కూడా అనద్దు, జెంజీ కాలేజీలలో చదువుకుంటూ యూనివర్సిటీలలో ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో జెంజీ పేరు మీద 50 సంవత్సరాలు ఉన్న రీసెర్చ్ స్కాలర్లు, జేఎన్యూలో డియూలో ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్ పేరు మీద ఉన్నటువంటి పారాసైట్స్, ఈ దేశ ప్రజల యొక్క ట్యాక్స్ మనీని రక్తం పీల్చుకున్నటువంటి పారాసైట్స్ రీసెర్చ్ స్కాలర్ మీద వాళ్ళందరూ వచ్చి రోడ్ల మీద వచ్చి నిరచరిత్రులు ఉన్నారు. డ్రగ్స్, కాండమ్స్ దొరుకుతాయండి ఇక్కడ. ఏం సింపుల్గా వీళ్ళు ఏంటంటే సీజేపీ బ్యాచ్ అంతా కూడా పేరు వాడుకుంటున్నారు. అన్ఎంప్లాయిడ్ ఫెలోస్, జెన్జీ పేరు కట్టర్లో ఉండాల్సినట్టు కాక్రోచెస్. షరాబీ సినిమాలు ఉంటుంది చూడు, కాక్రోच 2 तरह के होते हैं, एक गंदगी से निकलती है जो क्या बोलते आदमी को खराब होती है, खाना को खराब होती है ना डायलॉग ఉంటుంది. लेकिन एक गटर से निकलती है, ये समाज को खराब करती है. ఈ గటర్ సే నికల్నే వాళ్ళ కాంగ్రెస్ ఇప్పుడదే జరుగుతుంది. అది సొసైటీని పాడు చేయడానికి మొన్న చూసాంగా దీని ఎఫెక్ట్. లడాఖ్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడ డిఫెన్స్ మినిస్టర్ గారు, ఆర్మీ చీఫ్ గారు పర్యటన సందర్భంగా ఒక ఏరియాను కార్డన్ చేసి ఆర్మీ వాళ్ళు దాన్ని సెక్యూరిటీ రీజన్స్ కోసం కార్డన్ చేసి పెట్టి రోడ్ బ్లాకేజ్ చేస్తే ఒక జెన్జీ అక్కడ వేసి మేము జెన్జీ మా ట్యాక్సీల వల్ల మీరు జీతాలు వస్తున్నాయని చెప్పేసి, అంటే అట్లా సమాజంలో చీడపురుగులు తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూగా గమనించాలి ప్రజలు. దిస్ జెన్జీ ఈజ్ అ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్, మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్ ఆఫ్ ది ఇల్లీగల్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్. తప్పకుండా ఎందుకు ఇల్లీగల్ అవుతుందంటే ఎఫ్సిఆర్ఏ రూల్ ప్రకారము ఇది సర్వీస్ కోసం వచ్చి సర్వీస్ కాకుండా డైవర్ట్ అయినటువంటి మనీ కాబట్టి ఇల్లీగల్ మనీ. ఆ ఇల్లీగల్ మనీ కాంట్రిబ్యూషన్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ప్రొటెస్ట్ సీజేపీ ప్రొటెస్ట్. అందుకొరకు ఎప్పుడైతే రాజీనామా చేశారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆ తర్వాత మేము కేసులు ఎత్తేసామన్న తర్వాత కేసులు ఎత్తేయాల్సింది, అదంతా ఇష్యూ సుప్రీంకోర్టు చెప్పింది నేర చరిత్ర ఉన్న వాళ్ళు, నేరంలో పాల్గొన్న వాళ్ళను మీరు చర్యలు తీసుకోవాలి, మిగతా వాళ్ళని వదిలేయమన్నాడు. అదంతా జరుగుతున్న క్రమంలో మళ్ళీ ఒకసారి పబ్లిక్ లైట్లో కనిపించాలి అని చెప్పి స్టంట్ మాత్రమే ఇది. అదర్వైజ్ అకౌంటబిలిటీ అడగాలంటే దెర్ ఆర్ టూ మెనీ గుడ్ వేస్ టు డూ దట్, ప్రాపర్ లీగల్ వేస్ టు డూ దట్. ఈ రాత్రిపూట దొంగతనంగా గోడలు దుంకేసిపోవడం అనేది దొంగతనం అవుతుంది, నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్. బట్ వాట్ మెసేజ్ యు ఆర్ లివింగ్ టు ద పీపుల్, వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద జెన్సీ? రాత్రిపూట గోడలు దుంకిపోవడమా, పొద్దున పూట లీగల్గా చేయడమా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆధారాలతో సహా తప్పకుండా ప్రజల ముందు పెట్టాలి. ఈ ఫండింగ్ ఏంటి, ప్రాస్పెక్ట్లో అర్థం చేసుకోవాలి, శిక్షించాలి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఏ జెన్జీ ప్రొటెస్ట్, ఎందుకంటే ఒరిజినల్ రియల్ జెన్జీ ఈజ్ స్టడింగ్ ఇన్ దర్ కాలేజెస్, ఎగ్జాక్ట్లీ ప్రిపేరింగ్ ఫర్ దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.
దే ఆర్ బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ దే ఆర్ కంట్రీ. క్రియేటింగ్ వండర్స్. దే ఆర్ బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. మొన్న ఒక ప్రైవేటు జెన్జీ ప్రైవేట్ సంస్థను పెట్టి రాకెట్ ని ప్రయోగించాడు. దట్ ఈస్ ద రియల్ జెన్సీ. దీస్ ఆర్ నాట్ ద రియల్ జెన్సీ టు టేక్ యాజ్ అన్ ఐడియల్ అండ్ ఫాలో. అదే అంటున్నాను కదా, వాళ్ళ పేరు వాడుకుంటున్నారు, జెన్జీ అనే ముసుగేసుకొని ఈ అరాచకాలు అన్యాయాలని చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలి, ప్రభుత్వం పెడుతుందనే. ద జెన్జీ విచ్ ఈస్ బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, బ్రైటెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దమ్. నాట్ ద జెన్జీ, నాట్ ద పీపుల్ హు ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జెన్జీ ఆర్ డిస్ట్రాయింగ్ ది నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాసాగర్ గారు, ధన్యవాదాలు. చాలా విషయాలు బయట పెట్టారు. అఫ్కోర్స్ చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం, బట్ లీగల్ ఆస్పెక్ట్స్లో కొన్ని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ జెన్జీ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో గత కొన్ని నెలలుగా దేశంలో చేస్తున్నటువంటి ఉద్యమాల వెనక ఎవరున్నారు అని మీరు అనుకుంటున్నారు? ఫండింగ్ కానివ్వండి, వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కానీ అన్నీ సస్పీషియస్గానే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మీ అభిప్రాయాలు ఏంటో ఈ దానికి సంబంధించి తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ప్రభుత్వ స్కూల్లో వీళ్ళు చేస్తున్న హంగామా, హడావిడి ఇన్స్పెక్షన్ పేరుతో ఏం జరుగుతుంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.